రెండు గ్రామాల్లో బాల్య వివాహాలను అరికట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఐసీడీఎస్ సూపర్వైజర్ శంకరమ్మ చందుర్తి ఎస్ఐ జిల్లాల రమేష్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఐసీడీఎస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చందుర్తి మండల కేంద్రంలో బాల భరోసా కార్యక్రమంలో భాగంగా బుధవారం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో 18 సంవత్సరాలు నిండకుండా బాల్య వివాహాలు చేయరాదని, బాల్య వివాహాలు జరిగితే అధికారులకు సమాచారం అందించారన్నారు. ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ బాలికలకు బాలులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, సెల్ ఫోన్ దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం సర్పంచ్ పులి సత్యం, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఉప సర్పంచ్ క్రాంతి, అంగన్వాడీ ఉపాధ్యాయులు రాజూరి, భూజ్యోతి, అనసూర్య, మహిళా సంఘాల నాయకురాలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మీరు ఉండే సర్కిల్, మీ ఫ్రెండ్స్లో రోజు మీరు కలిసి ఉంటుంది ఫ్రెండ్స్ అంతా స్కూల్లో కానీ కాలేజీలో కానీ వాళ్ళ దగ్గర నుంచి మంచి అలవాట్లు మాత్రమే గ్రహించాలి. మంచి అలవాట్లు అంటే ఏంటి? చదువుకోవడం, ఇంకా ఇంకా రోజు చదువుకోవడం, కలిసి మాట్లాడడం, తర్వాత టీచర్స్ చెప్పినవి వినాలి, పేరెంట్స్ చెప్పినవి వినాలి. ఓకేనా? సెల్ ఫోన్ కనెక్ట్ కావాలి మనం అన్నెసెసరీ. ఓకేనా? ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజుల్లో 7th 8th క్లాస్ నుంచి పిల్లలు సెల్ ఫోన్లో కనెక్ట్ అవుతుంది. తర్వాత తెలియని ఏజ్గా ఎక్కువ మంది లవ్ ట్రాప్లో పడిపోతుంది. లేని ఈ 8th 9th క్లాస్ కూడా స్టార్ట్ అవుతుంది. అట్లాంటి కేసెస్ కూడా ప్రీవియస్గా రిపోర్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటివి ఏమన్నా మీకు ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయి, మీరు ఫస్ట్ ఇంట్లో మీ పేరెంట్స్ చెప్పాలి, అమ్మకి చెప్పాలి. అట్లాంటి మీకు ఏమన్నా అన్వాంటెడ్ ఎవరైనా అన్వాంటెడ్ ఇబ్బంది అబ్యూజ్ చేయడం కానీ. ఇప్పుడు స్కూల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పారు అందరికీ, చెప్పిన ఐడియా ఉంది కదా అందరికీ. ఎప్పుడైనా బ్యాడ్ టచ్ అని అనిపించినప్పుడు ఇమ్మీడియట్గా ఇంట్లో పేరెంట్స్ కానీ లేకపోతే స్కూల్లో టీచర్స్ చెప్పాలి. ఓకేనా? ఇమ్మీడియట్గా చెప్పేసారు. లేదు అట్లా కూడా ఇబ్బంది ఉంది అనుకుంటే మీరు మన 100 యొక్క 1 month ఒక హెల్ప్ లైన్ ఉంది, లేకపోతే చైల్డ్ హెల్ప్ లైన్ ఉంది. దానికైనా కూడా కాల్ చేసి చెప్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సివిల్ డిఫెన్స్ ఎలాంటి మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీకు ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళు పర్సనల్గా వాళ్ళు కస్టడీ తీసుకుని దాని మీద చదువుతారు. ఓకేనా? ఎవరు కూడా మీకు కలిగే ఇబ్బంది ఉంది నేను లోపల దాచిపెట్టుకోవద్దు, బయటకు చెప్పాలి. అది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా క్లియర్ అందరికీ. మీరు చెప్పినప్పుడే మీకు వచ్చిన సమస్య గురించి మీరు మాట్లాడడానికి పరిష్కారం లేదు.